అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు A2 టేస్టీ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ కూర వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి మంచినీటిని తీసుకొని అందులో కాస్తంత ఉప్పు అలాగే కాస్తంత పసుపును వేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న వంకాయలను తీసుకొని వాటి కాడ తీయకుండా ఇలా 4 ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కోసుకున్న తర్వాత ఈ నీటిలో వీటిని ఒకసారి బాగా కడగాలి. ఇలా ఈ నీటిలో కడగడం వల్ల వంకాయలు చేదుగా మారకుండా ఉంటాయి, అలాగే వాటి రంగు కూడా మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసే స్పెషల్ మసాలా తయారీని చూద్దాం. ఒక 30 గ్రాముల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 8 కాజు పలుకులను, ఒక 2 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క మరియు ఒక 4 లవంగాలను తీసుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా శుభ్రంగా కడిగి రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక చిన్న బాండీని పెట్టి అందులో ముందుగా పల్లీలను వేయించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొబ్బరిని కూడా వేసి దానిని కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే కాజు పలుకులను కూడా వేసి వేయించుకుందాం. ఆ తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని వేయించుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకుందాం. అలాగే నువ్వులను కూడా వేసి వేయించుకుందాం. ఇవి తొందరగా వేగుతాయండి. ఇప్పుడు ఇందులోనే దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని ఇంకాస్త వేయించుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఇందులోనే మన కర్రీకి సరిపడేలా 1.5 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును, మన రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇందులో కాస్త నీళ్లు పోసుకొని దీనిని మరొకసారి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. మనకు కావలసిన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఇంకొక బాండీని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మంచి నూనెను వేసుకుందాం. ఈ నూనెలోనే మనం ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న వంకాయలను నీళ్లు లేకుండా తుడుచుకొని ఇందులో వేసి ఇవి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై ఇంకో బాండిని పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మంచి నూనె వేయించుకుందాం. ఇందులోనే నేను వంకాయలను వేయించుకున్న నూనె మిగిలితే అది కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ నూనె కాస్త వేడి అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇది కాస్త వేడి అయిన తర్వాత ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా రాతి పువ్వును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త రంగు మారే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత కరివేపాకును కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత అందులోనే ఇంకో పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఇలా ఇంకోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రసం తీసి పెట్టుకున్న చింతపులుసును వేసుకోవాలి. ఇది కాస్త వేడి అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా కాస్త చిక్కగా ఉందండి. అందుకే ఈ మసాలా మిగిలిపోయిన పాత్రలో కాస్త నీళ్లు పోసుకొని ఆ నీటిని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా మగ్గే వరకు కాస్త మూత పెట్టేసి ఒక 2 నుండి 3 నిమిషాలు వేడి చేసుకున్నాను. చూడండి, కాస్తంత ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న వంకాయలను ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వంకాయలన్నిటికీ మసాలా బాగా పట్టేలా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 3-4 నిమిషాల వరకు చిన్న మంట మీద వేడి చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కావలసిన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోనే పైనుంచి కాస్తంత కొత్తిమీరను వేసుకొని దించేసుకుందాం. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి దాని రుచి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన A2 టేస్టీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.